I am sorry, please forgive me, thank you, I love you. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోఓపోనోపోనో గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అపర్ణ. నేను హోఓపోనోపోనో హీలర్ని. హోఓపోనోపోనో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. హోఓపోనోపోనో టెక్నిక్తో ఏదైనా నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేయొచ్చు. నెగటివ్ ఎనర్జీని ఎందుకు క్లియర్ చేసుకోవాలి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నది? మన లోపల ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంటే అలాంటి వాటిని మనం మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాము. మీకు ఉన్న ప్రాబ్లం వల్ల మీలో నెగటివ్ ఎమోషన్స్ ఉంటే, బాధ, కోపం, భయం, గిల్ట్ ఉంటే, మీ లైఫ్లో గొడవలు ఉంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక నెగటివ్ ఎమోషన్ ఉంటుంది. అప్పుడు మేనిఫెస్టేషన్స్ పని చేయవు, అఫర్మేషన్స్ పని చేయవు, లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ టెక్నిక్స్ పని చేయవు, లేదా స్లోగా పనిచేస్తాయి, లేదా ఒకసారి పని చేస్తాయి, ఇంకోసారి పని చేయవు. ఇలా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సో హోఓపోనోపోనో చేసి లోపల ఉన్న చాలా నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేయవచ్చు, క్లీన్ చేయవచ్చు. మీరు హెల్త్ని మంచిగా చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ని మంచిగా చేయవచ్చు, మనుషుల మధ్య ఉన్న గొడవల్ని తీసేయచ్చు. ఇలా చాలా చేయొచ్చు. హోఓపోనోపోనో డాక్టర్ హ్యూలెన్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక హవాయియన్ టెక్నిక్. డాక్టర్ హ్యూలెన్ మెంటల్ హాస్పిటల్లో సైకియాట్రిక్ డాక్టర్. డాక్టర్ హ్యూలెన్ వాయిలెంట్ పేషెంట్స్ ఉండే, అంటే క్రూరమైన పేషెంట్స్ ఉండే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండే. ఎంత క్రూరమైన వాళ్ళంటే ఎదుటి మనుషులైనా చంపుతుండే, లేదా వాళ్ళైనా చంపుకునేంత క్రూరమైన వాళ్ళు. డాక్టర్ హ్యూలెన్ 6 monthsలో ఎలాంటి మెడిసిన్ లేకుండా, అంటే ఎలాంటి మెడిసిన్ ఇవ్వకుండా, ఆ పేషెంట్స్ని కలవకుండా, కనీసం ఆ పేషెంట్స్తో మాట్లాడకుండా పూర్తిగా క్యూర్ చేశారు. ఆ పేషెంట్స్ అందరూ 100% క్యూర్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు ఫ్రెండ్స్. డాక్టర్ హ్యూలెన్ ఒక టెక్నిక్ యూస్ చేశారు. ఆ టెక్నిక్తోనే వాళ్ళందరూ 100% క్యూర్ అయ్యారు. ఆ టెక్నికే హోఓపోనోపోనో. డాక్టర్ హ్యూలెన్ హోపోనోపోనో చేసి వాళ్ళందరినీ క్యూర్ చేశారు. 1 year లోపు ఆ మెంటల్ హాస్పిటల్ క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది హోపోనోపోనో టెక్నిక్ పవర్. మరి మీకు ఈ టెక్నిక్ గురించి తెలుసుకోవాలని ఉన్నదా? ఈ హోపోనోపోనోలో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. చూడ్డానికి ఈ 4 స్టేట్మెంట్స్ సింపుల్గా ఉంటాయి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ వల్ల పనిచేస్తుంది. ప్రపంచంలో ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ప్రతిదీ ఎనర్జీతో చేయబడింది. మనం మాట్లాడే మాటల్లో, పదాల్లో ఎనర్జీ ఉంటుంది. మనం ఓం అంటే అందులో ఒక శక్తి ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే ఛీ, బ్యాడ్ అంటే అందులో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని పదాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కొన్ని పదాల్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే నెగటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డాక్టర్ హ్యూలెన్ రీసెర్చ్ చేసి డిస్కవర్ చేశారు కొన్ని పదాల్లోని వైబ్రేషన్స్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయని. ఈ పదాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు ఆ పదాల ఫ్రీక్వెన్సీ వల్ల మన లోపల, ఆ పదాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు ఆ పదాల ఫ్రీక్వెన్సీ వల్ల మన లోపల ఉన్న నెగటివ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుందని. ఫర్ ఎగ్జాంపుల్, హనుమాన్ మంత్రం పఠిస్తే నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అంటారు. గాయత్రి మంత్రం పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు. మన గురువులు, పండితులు చెప్పారు, ఎప్పుడైతే ఈ మంత్రాలను పఠిస్తామో ఆ మంత్రాలకు ఒక శక్తి ఉంటుందని, వైబ్రేషన్స్ ఉంటాయని. నేను నెగటివ్ ఎనర్జీలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెగటివ్ ఎనర్జీలో ఉంటే నేను హనుమాన్ మంత్రం పదే పదే పఠిస్తే, అలా పదే పదే పఠించడం వల్ల ఆ మంత్రశక్తి నా లోపలికి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మంచి హ్యాపీ సాంగ్ వింటే
హ్యాపీగా అనిపిస్తుంది. అదే సాడ్ సాంగ్ వింటే, ఏడుపు సాంగ్ వింటే సాడ్గా అనిపిస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. సాంగ్ విన్నప్పుడు మనలో చేంజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో సాడ్ సాంగ్ వింటే ఎందుకు సాడ్గా అనిపిస్తుంది? పదాలకు ఎనర్జీ ఉంటుంది కాబట్టి. డాక్టర్ హ్యూలెన్ డిస్కవర్ చేశారు 4 స్టేట్మెంట్స్ని, 4 వాక్యాలని. అవి ప్రపంచంలో హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఉన్న స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ని ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని రిపీట్ చేస్తే మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ క్లీన్ అవుతుంది. ఇవి ఇంగ్లీష్ స్టేట్మెంట్స్. ఏంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తెలుగులో వీటి అర్థం ఏంటంటే ఐఎమ్ సారీ అంటే నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దయచేసి నన్ను క్షమించు, థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఉన్న చాలా నెగటివ్స్కి, అంటే అవి కెరియర్కి సంబంధించిన నెగటివ్స్ కావచ్చు, హెల్త్కి సంబంధించిన నెగటివ్స్ కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించిన, మనీ రిలేటెడ్కి సంబంధించిన నెగటివ్స్కి, ఇవన్నీ ఈ నెగటివ్స్ అన్నింటినీ మీరే అట్రాక్ట్ చేశారు ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి. సో మీరు అట్రాక్ట్ చేసిన ఆ నెగటివ్స్ అన్నింటికి మీరే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్రెండ్తో గొడవ అయింది. అప్పుడు మీరు ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని ఆ గొడవను మీరే అట్రాక్ట్ చేశారు ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ గొడవను మీరే అట్రాక్ట్ చేశారు. సో ఆ ఫ్రెండ్ నేమ్ని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 టైమ్స్ చాంట్ చేయాలి. మీరు ఫస్ట్ నేమ్ని 1 టైం చెప్పి నెక్స్ట్ 108 టైమ్స్ చాంట్ చేయొచ్చు, లేదా ప్రతిసారి నేమ్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్రెండ్ పుష్పతో గొడవ అయింది. అప్పుడు డియర్ పుష్ప, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇలా అయినా చెప్పచ్చు. లేదా ఐఎమ్ సారీ పుష్ప, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ పుష్ప, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ పుష్ప, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ పుష్ప, ఐ లవ్ యూ ఇలా అయినా చెప్పచ్చు. నేమ్ చెప్పకపోయినా మనిషిని తలుచుకొని, సింపుల్గా మనిషిని తలుచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అయినా చెప్పచ్చు. ఫ్రెండ్స్, సేల్స్ కోసం బయటకు వెళ్తున్నారు. మీ ప్రోడక్ట్స్ సేల్స్ అవ్వాలి. అప్పుడు మీరు ఇంట్లో నుంచే చాంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ ఇంటెన్షన్ చెప్పుకోండి. మీ ఇంటెన్షన్ సేల్స్ జరగాలి అని. నెక్స్ట్ హోపోనోపోనో 4 స్టేట్మెంట్స్ చాంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షాపింగ్కి వెళ్తున్నారు, మంచి డ్రెస్సెస్ దొరకాలి. అప్పుడు ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వడానికి ముందే మీరు చాంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు. అప్పుడు కూడా సేమ్ ఇంట్లో నుంచే చాంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఐఎమ్ సారీ అని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ హాస్పిటల్ తలుచుకుంటూ, ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ని తలుచుకుంటూ, డాక్టర్ని తలుచుకుంటూ, వీటన్నిటిని ఒకసారి తలుచుకుంటే మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేయండి. మీకు బాడీలో పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షోల్డర్ పెయిన్ వస్తుంది. అప్పుడు మీ షోల్డర్ మీద హ్యాండ్ వేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మీరు వేరే వాళ్ళ హెల్త్ కోసం కూడా హోపోనోపోనో చేయొచ్చు. ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, అప్పుడు వాళ్ళ హెల్త్ బాగావాలని ఇంటెన్షన్ మైండ్లో ఉంటే చాలు. వాళ్ళ నేమ్ చెప్పుకొని కానీ లేదా వాళ్ళని తలుచుకొని హోపోనోపోనో చాట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీకోసం చేసుకోవాలనుకుంటే ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోండి. 108 పూసలున్న 108 బీడ్స్ ఉన్న మాలను తీసుకోండి. జనరల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, రుద్రాక్ష మాల అని, తులసి మాల అని, అలాంటిది ఒకటి 108 ఉన్నవి తీసుకోండి. ఈ 4 స్టేట్మెంట్స్ని 1 టైం చాంట్ చేస్తే 1 టైం అన్నమాట. ఈ 4 స్టేట్మెంట్స్ని 2 టైమ్స్ చాంట్ చేస్తే 2 టైమ్స్ అన్నమాట. అలా ఈ 4 స్టేట్మెంట్స్ని 108 టైమ్స్ చాంట్ చేయండి. కౌంటింగ్ కోసమే ఈ 108 మాల.
సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఇలా రిపీటెడ్గా చాంట్ చేస్తారో అప్పుడు మీరు క్లీన్స్ అవుతారు. 108 టైమ్సే చాంట్ చేయాలని ఏం లేదు. 21 టైమ్స్, 11 టైమ్స్, 51 టైమ్స్ అయినా చేయొచ్చు. కానీ ఎంత ఎక్కువ టైమ్స్ చాంట్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ హెల్త్ కోసం చేసుకోవాలనుకుంటే డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చేయండి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింది ఉంది, అప్పుడు వాళ్ళ నేమ్ని ఫస్ట్ చెప్పుకోండి. నెక్స్ట్ చాంటింగ్ని స్టార్ట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా మీరు హొపోనొపోనో చాంట్ చేసి వెళ్ళండి. లేదా ఇంటి నుండి స్టార్ట్ అయ్యే ముందే హొపోనొపోనో చాంటింగ్ని చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇంటి నుండే చాంటింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి 108 టైమ్స్ చేయాలని ఏం లేదు. ఎంత ఎక్కువ చాంట్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్. కొందరికి తొందర ఉంటుంది. హొపోనొపోనో చాంట్ చేస్తున్నాను, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అని. ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ రూల్ ఏంటి? ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడగవద్దు, ఆలోచించవద్దు. మీరు ఆలోచించారంటే ఇక అది జరగదు. లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ వరల్డ్, లాజిక్ వరల్డ్ కాదు ఫ్రెండ్స్. సో జస్ట్ యూజ్ ఇట్. హొపోనొపోనో ఏ టైంలో చేయాలని అడుగుతూ ఉంటారు. హొపోనొపోనో మార్నింగ్ చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా, నైట్ చేయాలని. హొపోనొపోనో ఎప్పుడైనా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాల్యూని యాడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.